డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో కృష్ణా గోదావరి నది జలాలపై పాలక ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరగనుంది. ఉదయం 10:30 ప్రారంభం కానున్న సమావేశాల్లో తొలి రోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి దామోదర్ రెడ్డి, కొండ లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు సహా కొన్ని బిల్లులకు సంబంధించిన పత్రాలను సభలో ప్రవేశపెట్టనున్నారు. తొలి రోజు సమావేశాలు ముగిసిన అనంతరం ఉభయ సభలు వచ్చే నెల 2కు వాయిదా పడే అవకాశాలున్నాయి. ఉభయ సభల వాయిదా అనంతరం రెండింటిలోనూ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహిస్తారు. ఎన్ని రోజుల పాటు సభలు నిర్వహించాలో నిర్ణయిస్తారు. 3-4 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈసారి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో కృష్ణా గోదావరి నది జలాలపై పాలక ప్రతిపక్షాల మధ్య భారీ వేడి చర్చ జరగనుంది. ఉదయం 10:30 ప్రారంభం కానున్న సమావేశాల్లో తొలి రోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి దామోదర్ రెడ్డి, కొండ లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు సహా కొన్ని బిల్లులకు సంబంధించిన పత్రాలను సభలో ప్రవేశపెట్టనున్నారు. తొలి రోజు సమావేశాలు ముగిసిన అనంతరం ఉభయ సభలు వచ్చే నెల 2కు వాయిదా పడే అవకాశాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేందర్. సందీప్, మధ్యాహ్నం జరిగేటువంటి కీలక సమావేశాలు ఉంటాయి. దీంట్లో ప్రధానంగా ఈరోజు 10:30కు అసెంబ్లీ సమావేశాలు, అదేవిధంగా శీతాకాల సమావేశాలు మండలికి సంబంధించి కూడా స్టార్ట్ కాబోతున్నాయి. 10:30కు స్టార్ట్ అయ్యేటువంటి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈసారి హాట్గా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ప్రతిపక్షాలుగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు పెద్ద ఎత్తున నిరసనకు దిగాలన్నటువంటి ఆలోచన ఉంది. ఇందులో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు సభను అట్టుడికిచ్చే ప్రయత్నం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే కేసీఆర్ ఈరోజు సభకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సభ మరింతగా హీట్ ఎక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు ఉంటాయనేది మనకు బీఏసీ సమావేశంలో తెలిసే అవకాశం ఉంటుంది. అది మేబీ 2 కూడా సభలు కంప్లీట్ అయిన తర్వాత 1 గంట తర్వాత మాత్రం బీఏసీ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ రోజు ప్రధానమైనటువంటి అంశాలు సభకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా బిల్లులు ప్రవేశపెట్టేవి కూడా కొన్ని ఉంటాయి. అంటే వాస్తవానికి పలువురు ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు చనిపోయినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వాయిదా తీర్మానం దీనికి సంబంధించినటువంటి ఉంటుంది. దీని తర్వాత వివిధ అంశాల మీద ఈ రోజు సభలో హాటాటుగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ఎత్తిపోతలకు సంబంధించినటువంటి కేటాయింపుల మీద ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చర్చ జరిగే అవకాశం ఉంది. కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ప్రాజెక్టులపై సమగ్ర పవర్ పాయింట్ జరపాలన్నటువంటి ఆలోచన కూడా చేయాలన్నటువంటి ఆలోచన చేస్తుంది. అదేవిధంగా పీపీటీకి అవకాశం ఇవ్వాలి తమకు, ఎందుకంటే ఇప్పటికే కృష్ణా జలాల మీద కానీ గోదావరి జలాల మీద పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నటువంటి ఆలోచన ఉంది. 1వ తేదీ నాడు కూడా ప్రజాభవన్లో దీని మీద పెద్ద ఎత్తున కసరత్తు చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్న నేపథ్యంలో 2వ తారీఖు 3వ తారీఖు జరపబోయేటువంటి ఈ పీపీటీ వ్యవహారాల మీద బీఆర్ఎస్ తమకు అవకాశం ఇవ్వాలని కూడా చెప్తుంది. నిన్న హరీష్ రావు కూడా ఇదే అంశం మీద కూడా చర్చలో కూడా చాలా అంశాలు చెప్పుకుంటారు. ఇలా గులాబీ బాసు వస్తారు, ఖచ్చితంగా కూడా అన్ని అంశాల మీద కూడా మాట్లాడతారు అనేటువంటి విషయం కూడా ఉంది. లాస్ట్ టైం మనం చూసాం, ఈ 2 సంవత్సరాల్లో కేవలం 3 సార్లు మాత్రమే గులాబీ బాసు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. అయితే 2 ఏళ్లు వెయిట్ చేయాల్సిన అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో ఆయనే వేచి చూశాము. ఇక తోలు తీస్తామన్నటువంటి విషయం కూడా ఆయన మొన్న తెలంగాణ భవన్కి వచ్చినటువంటి నేపథ్యంలో సభ అటుడికి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కేసీఆర్ ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని అడిగితే అనేటువంటి విషయం మీద అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో మరి అది అన్ని రోజులు ఆ మాట నిలుపుకుంటారా లేదని కూడా హరీష్ రావుతో పాటు మిగతా నేతలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఖచ్చితంగా 15 రోజుల పాటు సభను నిర్వహించాల్సిన అవసరం ఉందని కూడా ప్రధాన ప్రతిపక్ష సంబంధించినటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కూడా రాష్ట్రంలో ఉంది కాబట్టి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు శాసన సభలో శాసన మండలిలో కూడా రేవంత్ రెడ్డి అదేవిధంగా బట్టి విక్రమతో పాటు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క వివిధ రకాల డిమాండ్లకు సంబంధించిన అంశాలను ప్రస్తావన తీసుకొస్తారు. శాసన మండలిలో మాధవరావు జగపతిరావు అదేవిధంగా అహ్మద్ పీర్ షబ్బీర్ల సంతాప తీర్మానం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా శాసనసభలో దామోదర్ రెడ్డి మాజీ మంత్రిగా పనిచేశారు. అదేవిధంగాతో పాటు కొండా లక్ష్మారెడ్డి ఇద్దరు కూడా మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి నేపథ్యంలో వాళ్ళకు కూడా సంతాప తీర్మానం అసెంబ్లీలో జరుపుతారు. ఈ 2 శాసనసభలో కానీ శాసన మండలిలో కూడా ఈ పలువురు ప్రజాప్రతినిధుల సంతాప తీర్మానాలు అయిపోయిన తర్వాత కాసేపు దీని మీద చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా డిప్యూటీ స్పీకర్ సంబంధించినటువంటి అంశం కూడా ప్రస్తావనకు వస్తుందన్నటువంటి చర్చ జరుగుతుంది. ఇది పూర్తి స్థాయిలో ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా కేవలం స్పీకర్ తోటే నడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ అంశం మీద కూడా ఈ రోజు చర్చ జరిగే అవకాశం ఉంటున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. ఇందులో ప్రధానంగా పలువురు పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పుడు కూడా ఒకరిద్దరికి ఇప్పటికే కన్ఫర్మ్ చేసినట్టుగా కూడా సమాచారం ఉంది. బట్ ఈ విషయం మనకు కాసేపట్లో 10:30కు తెలిసే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్కి వచ్చి ఉన్నారు. నందినగర్ నుంచి ఖచ్చితంగా 10 o'clock షార్ప్ గా అసెంబ్లీ ప్రాంగణంకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పోలీసు భద్రతా ఏర్పాట్లు భారీగా చేసినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. ఎందుకంటే గతంలో కంటే కూడా ఈసారి సెక్యూరిటీ కూడా పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి కృష్ణా జలాల అంశం కానీ అదేవిధంగా గోదావరికి సంబంధించినటువంటి జలాల అంశం మీద అట్టుడికి అవకాశం ఉన్న నేపథ్యంలో, నిరసనలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అనుగుణంగా పోలీసు భద్రతను కావచ్చు, పారామిలిటరీకి సంబంధించినటువంటి వాళ్ళు బయట కానీ అనువనున లోపలికి వచ్చేటువంటి అంటే ఖచ్చితంగా పర్మనెంట్ పాస్ ఉన్న వాళ్ళు కావచ్చు, టెంపరీ పాస్ ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఐడెంటిటీ కార్డు చూపిస్తే కానీ లోపలికి వదిలే ప్రసక్తి లేదని కూడా చెప్పినటువంటి పరిస్థితి, క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మనం చూసాం గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకుని బట్ సెక్యూరిటీని హై సెక్యూరిటీని పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. అసెంబ్లీ బయట కూడా మనం చూసాం గన్ పార్క్ దగ్గర కూడా అక్కడ కూడా పోలీసులు భారీగా మోహరించినారు. ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ అక్కడ కనుక గన్ పార్క్ దగ్గర నివాళులు అర్పించి నేరుగా వాళ్ళ నడుచుకుంటూ కనుక లోపలికి వచ్చే అవకాశం ఉందా, ఒకవేళ అల్ల జరిగితే మాత్రం పెద్ద ఎత్తున గలాట జరిగే అవకాశం ఉంటుంది. కనుక అది వ్యూహం ఇంకా వాళ్ళు ఎన్ని బయటికి చెప్పని పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా బీజేపీ మొదటి రోజు కాబట్టి వాళ్ళు రకమైనటువంటి నిరసన కార్యక్రమం, బీఆర్ఎస్ పాదయాత్ర చేసుకుంటూ గన్ పార్క్ నుంచి లోపలికి రావాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టు సమాచారం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా శీతాకాల సమావేశాలు ఈ రోజు నుంచి జరగబోతున్నటువంటి నేపథ్యంలో కనీసం ఒక 4-5 రోజుల పాటు జరపాలన్నటువంటి ఆలోచన అయితే అధికార పార్టీలో కనిపిస్తుంది. అసలు బీఆర్ఎస్ కోరితే అవసరంతో ఇంకా 2-3 రోజులు పెంచాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ హరీష్ రావు కూడా నిన్న డిమాండ్ చేసిన ప్రకారం 15 రోజులు జరపకుండా ఎట్లా, ఎందుకంటే ప్రతి ఏడాది 45 రోజులు జరపాలనే ఒక నిబంధన ఉంది. ఆ నిబంధనను తూట్లు పడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బట్ ఏదైనప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి భిన్నంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి పద్ధతి ప్రకారం సభను నిర్వహించలేకపోతున్నారు అనేటువంటి అంశం కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఏదైనా కూడా ఈ రోజు అసెంబ్లీ 10:30కు స్టార్ట్ అవబోతున్న నేపథ్యంలో అటు మండలి కానీ శాసనసభ కానీ చాలా ఈసారి పొలిటికల్ హీట్ పెరిగే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంటుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే మొన్న సవాలు విసిరిన నేపథ్యంలో ఆయన తోలు తీస్తా అన్నటువంటి పదం వాడిన నేపథ్యంలో అదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా ఘాటుగానే స్పందించిన నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఈ రోజు సభలో అందరి అటెన్షన్ అనేది ఇక్కడ శాసనసభలో కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ చూడాలి దీని మీద బయటకు వచ్చే వాళ్ళ మొన్నట్లాగానే లాస్ట్ ఇయర్ మనం చూసాం 1 year బ్యాక్ కేసీఆర్ ఎవరు చెప్పకుండా సడన్ గా మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అలాంటి దృశ్యం మనకు కనిపిస్తుందని కూడా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనా కూడా ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఈ చలికాలం కూడా చాలా హీట్ పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్, అంటే ముఖ్యంగా అంటే బీఆర్ఎస్ పార్టీ 15 రోజుల పాటు సభ జరిపించాలని డిమాండ్ చేస్తుంది. దానికి అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ చెప్పిన దానికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే శాసనసభను 15 రోజుల పాటు జరపాలనేది
బీఆర్ఎస్ డిమాండ్, మామూలుగా ప్రతిపక్ష పార్టీలు అనేది ఖచ్చితంగా కూడా డిమాండ్ చేస్తుంటాయి. బట్ వాస్తవ పరిస్థితి అంత అవసరం లేదు అనేది ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వాళ్ళ విప్పులు వీళ్ళ ఐలే కావచ్చు, మిగతా నేతలు కూడా ఒక్కొక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేబీ 4-5 రోజులు జరిపే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఈ రోజు కేవలం సంతాప తీర్మానాలు చెప్పి డిప్యూటీ స్పీకర్ అంశంతో పాటు కొన్ని సంబంధించినటువంటి బిల్లుల మీద కూడా ఏదైతే అంశాలు ఉన్నాయో అవి ప్రస్తావన తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ ఆ అంశాలు ప్రస్తావన పెట్టుకు ఒకవేళ డిప్యూటీ స్పీకర్ వరకే నిర్ణయం తీసుకొని వాయిదా వేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. పూర్తిగా ఆ అజెండా అనేది కొంతవరకు ఉన్నప్పుడు కొంత అజెండాలో లేని అంశాలు కూడా ఏమైనా ప్రస్తావనకు వస్తాయని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా 15 రోజులు చేయాలి అన్నటువంటి ఆలోచన అయితే ప్రభుత్వానికి అయితే లేదు, వాళ్ళు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. బట్ ఈ రోజు 29వ జరగబోతున్న నేపథ్యంలో మధ్యలో 3 రోజులు బ్రేక్ ఇస్తున్నారు. 2వ తేదీ నాడు అదేవిధంగా 3వ తేదీ నాడు అయితే ఖచ్చితంగా జరపాలన్నటువంటి నిర్ణయానికి అయితే వచ్చారు. 1వ తేదీ నాడు 2వ తారీఖు 3వ తారీఖు ఏం జరపాలన్న అంశం మీద ప్రజాభవన్ లో బట్టి విక్రమార్క అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరిగే అవకాశం ఉంది. నిధులు నియామకాలు అన్నట్టు అంశం మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఆ అంశం ప్రత్యేకించి ఆ రోజు జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది 1వ తేదీ నాడు. అందులో 2వ తేదీ నాడు కృష్ణా జిల్లాల నీటి కేటాయింపులు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా అన్యాయం చేసింది, మహబూబ్నగర్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలకు ఏ రకంగా నష్టం చేసిందన్న ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంటుంది. 3వ తేదీ నాడు కూడా గోదావరి ఏదైతే బేసిన్ ఉందో గోదావరి బేసిన్ లో నిర్మించినటువంటి కాళేశ్వరం అదేవిధంగా మేడిగడ్డ అన్నారం సుందీలకు సంబంధించినటువంటి బ్యారేజ్లకు సంబంధించినటువంటిది ఏదైతే నాసిరకం కట్టారో ఎల్ఎన్టీ సంస్థ ఇప్పుడు చేతులు ఎత్తేసి నోటీస్ ఇచ్చినా కూడా పట్టించుకునే నేపథ్యంలో దాని మీద కూడా ప్రస్తావన తీసుకురావాలన్నటువంటి అంశం మీద సుదీర్ఘంగా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ 2వ తేదీ నాడు 3వ తేదీ నాడు పూర్తిగా ప్రాజెక్టులు అదేవిధంగా కృష్ణా బేసిన్ గోదావరి బేసిన్ బేస్ చేసుకుని సభలో అట్టుడికే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి దీని మీద క్షుణ్ణంగా మాట్లాడే అవకాశం ఉంది. అయితే అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ కూడా మాకు అవకాశం ఇవ్వాలని కూడా ఆ 2వ తారీఖు 3వ తారీఖు అవకాశం ఉంటే ఇవ్వండి, లేదంటే సభను 4-5 రోజుల పాటు ఎక్స్టెండ్ చేసి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కూడా చెప్పే అవకాశం ఉంది. అదే సమయంలో జిహెచ్ఎంసీని 300 డివిజన్ గా పెంచే అవకాశం మీద కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మహా హైదరాబాద్ గా చెప్పబోతున్నటువంటి ఆ సిటీకి సంబంధించినటువంటి ఎలాంటి ప్రణాళిక లేకుండా ఇష్టానుసారంగా చేయడం ఏందనే అంశం మీద కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పలు బిల్లులకు సంబంధించినటువంటి అంశాలు ఈ రోజు అంటే వచ్చే 3-4 రోజుల పాటు చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా సభను ఒక 3-4 రోజుల పాటే కుదించాలి, మేబీ 4వ తారీఖు 5వ తారీఖు లోపలనే కుదించాలి అన్నటువంటి ఆలోచన అయితే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా కనీసం 10 రోజుల పాటు చేయాలి అన్నటువంటి డిమాండ్ అయితే ఉంది. 15 రోజులు 20 రోజులు అనేది ప్రతిపక్ష పార్టీలు అనేది కామన్ గా చెప్తుంటాయి, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ. కానీ వాస్తవ పరిస్థితి ఈ రోజు లేదు అన్నటువంటి విషయం కూడా చెప్తున్నారు. బట్ చూడాలి దీని మీద అసలు నిజంగా ఎన్ని రోజులు జరుగుతుంది ఏందనే విషయం మాత్రం బీఎస్సీలో మధ్యాహ్నం మనకు 1 తర్వాత చాలా స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది. ఆ స్పీకర్ గానీ శాసన మండలి చైర్మన్ గానీ ఇద్దరు కూడా సమావేశం అవుతారు. అటు మండలి అదేవిధంగా అసెంబ్లీ కూడా వాయిదా పడ్డ తర్వాత జాయింట్ గా డిసైడ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్ అంటే ముఖ్యంగా కేసీఆర్ రాకతో సభలో ఎలాంటి పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది నరేందర్? ఖచ్చితంగా, ఎందుకంటే కేసీఆర్ కోసం ఈరోజు సభలో ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అటు పొలిటికల్ హీట్ పెరిగే అవకాశం ఉంటుందా? శాసనసభకు కేసీఆర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు. లాస్ట్ టైం మనం బడ్జెట్ సమావేశాల్లో చూసాం, అంతకంటే ముందు సభ ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో చూసాం. ఇట్లా కేవలం ఒక 2-3 సార్లు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినటువంటి ఉదంతం ఉంది. ఎందుకంటే ఒక ఉద్యమ నేతగా మాజీ ముఖ్యమంత్రిగా ఆయనే ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఉందో అధికారం కోల్పోయిన తర్వాత ఆయన కేవలం ఈ 2-3 సార్లే రావడం అనేది అందరూ కూడా అది అధికార పార్టీకి ఒక అస్త్రంగా మారినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ప్రతిసారి కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కావచ్చు మరి అటాక్ చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. అంటే ఫామ్ హౌస్ లో ఉండి మాట్లాడేది ఉద్యమ నాయకుడు అంటే రేవంత్ రెడ్డి కావచ్చు లేదంటే ప్రతిపక్షాన్ని కావచ్చు విలువైన సూచనలు చేయాల్సిన అవసరం ఉందని కూడా చాలాసార్లు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో కనుక ఆయన అలాంటి డ్యూటీ చేయకుండా ఫామ్ హౌస్ లో ఉండడం ఏంటన్నటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నాడు కేసీఆర్. అయితే రీసెంట్ గా తెలంగాణ భవన్ కు వచ్చినటువంటి కేసీఆర్ ఘాటుగానే మాట్లాడాడు. కృష్ణా జిల్లాల అంశంతో పాటు గోదావరి జిల్లాల అంశాలతో పాటు ఈ ప్రతిపక్ష పార్టీ మేము ఎందుకు బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా మాకున్నటువంటి పాత్ర ఎవరికీ లేదు అన్నటువంటి విషయం కూడా కేసీఆర్ చెప్పినటువంటి ఉదాంతాన్ని మనం చూసాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీకి రావడం అనేది అందరి అటెన్షన్ ఉంది. రేవంత్ రెడ్డి కూడా టైంకు 10:30కి వచ్చే అవకాశం
అవకాశం ఉంటుంది, కేసీఆర్ అంతకంటే ముందే వచ్చే అవకాశం ఉంటుంది, వచ్చిన తర్వాత లోపల కూడా చిట్చాట్ చేసే అవకాశం ఉంటుంది కేసీఆర్ అనేది కూడా సమాచారం ఉంది. నేరుగా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ రోజు ఒకవేళ మాట్లాడే అవకాశం ఏమైనా ఇస్తారా కేసీఆర్? ఎందుకంటే దామోదర్ రెడ్డి గురించి కావచ్చు, మిగతా ముఖ్య నేతలు ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద మాట్లాడే సందర్భం మీద ఏమైనా మాట్లాడతారా? ఎందుకంటే దామోదర్ రెడ్డి అయితే పూర్తిగా కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చు, కానీ అవకాశం వస్తే ఈయన ఏమైనా మాట్లాడతారా అనేది కూడా చర్చ ఉంది. అదే సమయంలో మిగతా అంశాల మీద కూడా ఏమైనా అవకాశం ఈ రోజు ఉంటుందా? ఈ రోజు మేబీ రాకపోవచ్చు అనేటువంటి సమాచారం అయితే ఉంది. కేవలం సభకు మాత్రమే ఈ రోజు వస్తారనేటువంటి ఇంటిమేషన్ అయితే బీఆర్ఎస్ నేతల నుంచి వస్తుంది. అయితే 2వ తారీఖు 3వ తారీఖు జరిగేటువంటి కృష్ణా జలాలు అదేవిధంగా గోదావరి జలాల మీద మాట్లాడేటటువంటి సమయంలో ఆ రోజు ఏమైనా అవకాశం కేసీఆర్కి ఏమైనా ఇస్తారా? ఒకవేళ నిజంగా ఆయన వస్తే మాత్రం ఇచ్చే అవకాశం ఉంది, కానీ 2వ తారీఖు 3వ తారీఖు కేసీఆర్ వస్తారా లేదనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్నగా ఉంది. ఒకవేళ అవకాశం ఇస్తామంటే మాత్రమే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ మాకు అవమానం జరిగే అవకాశం ఉంటుంది కేసీఆర్ కు అన్నటువంటి ఆలోచనతోనే కేసీఆర్ ఇంతకాలం రాలేదు అన్నటువంటి విషయాన్ని చెప్తూ వస్తున్నారు. కానీ మీరు వస్తే మేము ఇస్తాం కదా అన్నటువంటి అంశం మీద రేవంత్ రెడ్డి కావచ్చు మిగతా నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రిగా ఒక ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ వచ్చి విలువైనటువంటి సూచనలు ఇస్తే మేము తీసుకుంటాం, ఆయన ఎప్పుడు చేతి చెప్పినా మేము మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఇప్పటికే స్పీకర్ కావచ్చు, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, మిగతా నేతలు కావచ్చు ఖచ్చితంగా చెప్తున్నటువంటి చూస్తున్నాం. బట్ ఏదైనప్పుడు కూడా కేసీఆర్ ఈ రోజు రావడం అయితే గ్యారంటీ. 2వ తారీఖు 3వ తారీఖు కావచ్చు మిగతా రోజులు వస్తారా అనేది మాత్రం ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పందన లేని పరిస్థితి ఉంది. అయితే కేసీఆర్ మాత్రం చెప్పారు ఖచ్చితంగా వచ్చేటువంటి ఈ వారం 10 రోజుల్లోనే 2-3 సభలు జరపాలనే ఆలోచనలో ఉన్నారు. అటు మహబూబ్నగర్లో ఒక సభ, నల్లగొండలో ఒక సభ, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ఒక సభ పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. బట్ దానికి సంబంధించినటువంటి కసరత్తులో బిజీ ఉంటే రాకపోవచ్చు. ఒకవేళ అది కనుక పోస్ట్ పోన్ చేసుకుంటే సభకు వచ్చే అవకాశం ఉంది అన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు పొలిటికల్ లీడర్స్ అందరూ, 3 పార్టీల నుంచి కాదు, అదేవిధంగా సిపిఐ కానీ ఎంఐఎం కూడా కేసీఆర్ వచ్చి విలువైన సూచనలు ఇస్తే బాగుంటుంది అన్నటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ నిజంగానే వచ్చి ఏమైనా మాట్లాడతారని కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ నరేందర్.